మీరు చూస్తుంది V999 లైఫ్ వే స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్. విశాఖపట్నం పెదక జీవీఎంసీ 75వ వార్డ్ సీతానగరంలో ఉన్న లైఫ్ వే స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. 28/2/1928 సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా నేషనల్ సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం స్కూల్ వ్యవస్థాపకులు నక్క వెంకటరమణ మరియు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సరైన మార్గంలో పయనించే విధంగా ఈ స్కూల్ యొక్క యాజమాన్యం అంతా ఎంతో క్రమశిక్షణతో ముందుకు నడిపించే భాగంలో విద్యార్థులచే అత్యధికంగా సుమారు 40 సైన్స్ ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది. అందులో టాప్లో నిలిచిన కొన్ని సైన్స్ ప్రాజెక్ట్స్ హిమోడయాలిసిస్, క్లైమేట్ చేంజ్, హైడ్రో పవర్, టెస్లా, బ్లడ్ టెస్ట్, డీఫారెస్టేషన్, హ్యూమన్ బ్రెయిన్ అండ్ కిడ్నీ, అగ్రికల్చర్, వాటర్ ప్యూరిఫైయర్, డొమెస్టిక్ డ్యామ్. ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన విద్యార్థులందరికీ వివరించడం జరిగింది. అనంతరం ఈ యొక్క కార్యక్రమం గురించి స్కూల్ యాజమాన్యం మాట్లాడారు. తీసుకురావడము, వాళ్ళని మార్పులు తీసుకురావడం వచ్చి అవి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి అలాగే ప్రకృతి చూసుకుంటే క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో మార్పులు భవిష్యత్తులో ఎలా జరుగుతాయి, ఆ మార్పుల వలన భవిష్యత్ తరాలకు ఇబ్బందులని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద విద్యార్థులు ఇప్పటి నుంచే తెలుసుకొని దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే హైడ్రో పవర్ అంటే వాటర్ సప్లైని భవిష్యత్తులో వచ్చేటువంటి వాటర్ సప్లైలో ఎలక్ట్రికల్ పవర్ కానీ ఈ పవర్ని ద్వారా హైడ్రో పవర్ ద్వారా ప్రజలకి కరెంట్ ఏ విధంగా అందించాలనేది ఇలాంటి ఎన్నో మంచి ప్రాజెక్టులు మాస్టర్ చేయడం జరిగింది. అలాగే హిమోడయాలిసిస్ అంటే హృదయంలో జరిగేటువంటి మార్పులు దానిలో పిల్లలకు ఇప్పటి నుంచి అవగాహన ఏర్పాటు చేసి భవిష్యత్తులో వారికి ఏ విధమైనటువంటి జబ్బులు వస్తే ఆ జబ్బులను ఎలా ఎదుర్కోవాలి, ఆ జబ్బులు రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది విద్యార్థులు ఇప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అని కొత్తగా పేర్కొంది ఏంటంటే న్యూక్లియర్ టెస్లా. దీంట్లో ఏంటంటే వితౌట్ వైర్స్తో సప్లై ఎలా అవుతుంది అనేది మన పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే బ్లడ్ టెస్టులు చేయడం ఇప్పటి నుంచి ఏ గ్రూప్ వారు ఇప్పుడు ఎలా చాలా సింపుల్గా బ్లడ్ టెస్టులు చేసి అతి తక్కువ ఖర్చుతో పిల్లలు బ్లడ్ టెస్టులు ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలుగుతున్నారు. అలాగే హ్యూమన్ బ్రెయిన్ మెదడులో వచ్చేటువంటి మార్పుల వలన భవిష్యత్తులో జరిగే ఏ విధంగా స్ట్రోక్స్ ఏవి వస్తే అట్లా స్ట్రోక్ వచ్చే ముందు జరిగే పరిణామాలు ఎలాగ ఉంటాయి, స్ట్రోక్స్ వస్తే ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలనేది ఇప్పటి నుంచి కూడా తెలియజేయడం. ఇలాగ ఈ విధంగా మన స్కూల్లో విద్యార్థులకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి సైన్స్ పట్ల అలాగే మానవ శరీరంలో ఉండే మార్పుల పట్ల సమాజంలో జరిగే మార్పుల వల్ల పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ వీటిలో వచ్చే మార్పుల వల్ల భవిష్యత్తులో ఏం చేయాలనేది తెలుసుకొని వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసిన మా టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా ఫిజిక్స్ తిరుచునూరులో 1888 సంవత్సరంలో నవంబర్ 7వ తారీఖున జన్మించారు. ఇతను చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల చాలా ఆసక్తి ఎక్కువ. కారణం ఏంటంటే కారణం కూడా ఉంది, వాళ్ళ ఫాదరు ఫిజిక్స్ లెక్చరరు. అలాగే మనకి అదృష్టశాతం ఏంటంటే ఇతను మన వైజాగ్లో ఏవిఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేశారు. మన వైజాగ్లో కళాశాలలో ఫిబ్రవరి 8న రామన్ ఎఫెక్ట్ని ఇన్వెంట్ చేశారు. కాంతి అనేది వాయు పదార్థాలు గుండా, ద్రవ పదార్థాలు గుండా, అలాగే నెక్స్ట్ ఘన పదార్థాలు గుండా పంపించినప్పుడు దాని స్వభావం ఎలా మార్చుకుంటుందని ఈ రామన్ ఎఫెక్ట్లో ఇతను ఇన్వెంట్ చేశారు. హౌ టు లైట్ రేస్ ట్రావెల్ త్రూ ట్రాన్స్పరెంట్ మీడియమ్స్, హౌ ఇట్ ఈస్ డివేటెడ్, సో వాట్ ఈస్ మీన్స్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ద లైట్ ట్రావెల్ త్రూ ది మీడియమ్స్, the light observe the particles, it's deviated in all directions, some emission of light. Example, why the sky is appears blue. In the previous days you cannot so many people cannot explain clarity why the sky is appears blue, why the earth is called a blue planet, because so many people are trying but not explaining correctly. But C.V. Raman explained is correctly why the sky is appears blue. The light passing through the mediums. You know that medium consists of particles that are called atoms. Group of atoms are called molecules. The atoms and molecules absorb the light energy, and the light energy is remaining light energy is erased in all directions. This is called Raman effect. This Raman effect is invented in 1928, February 28. That's why
It is celebrated National Science Day. I'm working in Lifeway School. నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా స్కూల్లో కూడా సైన్స్ ఫేర్ జరుపుకున్నాం. యావరేజ్గా ఆల్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ సైన్స్ ఫేర్. ఎగ్జాక్ట్లీ మ్యాక్సిమమ్ 35 ప్రాజెక్ట్స్ ఆల్సో exhibit in our school. Each and every students also participated. Some best projects also there. For example, climate change, hemodialysis. That project that is very good. Another one, hydropower. So many projects also exhibit in our school. Okay, thank you. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు జరిగిన సైన్స్ ఫేర్లో చాలా బాగా పిల్లలు చేశారు. నేను హిందీ ఫ్యాకల్టీ అయినా నాకు అర్థం చేసినట్టు వాళ్ళు చెప్పారు. సో నాకున్న నాలెడ్జ్ కన్నా వాళ్ళ కొత్త నాలెడ్జ్ నాకు ఈరోజు పిల్లల ద్వారా నేర్చుకున్నాను. అకార్డింగ్ టు సైన్స్ బయాలజీ ప్రాజెక్ట్ చేశారు, ఫిజిక్స్ చేశారు. సో హ్యూమన్ బీయింగ్స్కి సింపుల్గా తక్కువ ఖర్చులో ఎలాగా ఏదైనా చేసుకోవచ్చు, మన ఇంట్లోనే ఏదైనా ఎక్విప్మెంట్స్తో ఎక్స్పెరిమెంట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అని వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. సో దీనికి కారణం మన మేనేజ్మెంట్, వాళ్ళు బాగా ప్రోత్సహించారు మన స్కూల్లో పిల్లలకి బాగా. సో 2 weeks నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు బాగా డెమో కూడా ఇచ్చారు. సో యాజ్ ఇన్స్పెక్టర్ నాకు కూడా ఒక జడ్జిమెంట్గా నాకు కూడా జడ్జిగా అపాయింట్ చేస్తే నేను చూశాను. ఐ ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో. సో వాళ్ళు బాగానే చెప్పారు ఆన్సర్లు. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఇంకా ఇలా ఇయర్కి బాగా డెవలప్ అవ్వాలని పిల్లలు ఈ ప్రాక్టికల్స్ ఎక్స్పెరిమెంట్ చేసుకొని టెక్నికల్ ఇష్యూస్లో కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. What is the process? How will you know which group is what? We have 3 liquids, names as antigens. This is A liquid, this is B, this is D. This D liquid indicates the positive or negative. Still. Mine. And positive. Okay, right. The increase in the population in the world results in deforestation. Humans are cutting the trees. With the trees, they made many houses and furnitures, etc. to solve oxygen. Forests give for us shelter and for many animals. Trees give for us oxygen. We are taking the oxygen. We are releasing the carbon dioxide. They are taking the carbon dioxide. Deforestation destroys the many animals and houses. So don't cut trees. Save trees, save water. Save. C1 and C2 of metallic weight. 2 ends of a armature coils. And this kidney, this is the airways part, very absorb the plants and animals and causing the pollution. Air pollution. Daytime uses the night as vehicles. The vehicles also coming less from the vehicles of and leaving like carbohydrates at the side of the road. It is also harmful for us and only bring it without any wire connections. When we put the bulb near to this coil, this copper coil, the bulb will automatically glow without any wires also. This is the aluminum sheet, and this inside we put a plastic ball for an antenna, because magnetic field was for a magnetic field only around by passing the aluminum sheet down of the copper coil. High voltage. What is high voltage was produced? High voltage and low voltage was produced. My name is Thanos. I am studying 9th class. This is our project.
named domestic dams. Okay, domestic dams means it will supply water from villages to plant more trees. Okay, next their advantages and disadvantages. Advantages means they don't go to high speed and drunken. This is our Indian Army soldiers for Take a paper cup and I kept it inside a magnet and attach to the base with the help of stand. Now take a iron needle and cap the thread to another side of the thread to the base. Now bring the iron needle to the bottom of the paper cup. To the bottom of the paper cup. Fly in the sky. It will fly in the air without any support with the help of the magnet. This experiment name is magnet attraction and repulsion. Every magnet has a north pole and a south pole. The magnetic field of a near its poles. Good afternoon. My name is Manish. I am from Filipinas. I am doing a working model that is called model name was day and night working model. Then we get some data. నా లైఫ్ స్కూల్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాధాన్యత ఏంటంటే 1928లో డాక్టర్ సివి రామన్ గారు దీన్ని ఎఫెక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది ప్రతి స్కూల్లో కూడా కాలేజీల్లోనూ 28వ తారీఖు ఫిబ్రవరిలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రతి కాలేజీలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ సైన్స్ ప్రాజెక్టుగా దీన్ని గుర్తించారు. ఈ సైన్స్ ప్రాజెక్టు ప్రతి స్కూల్లోనూ ప్రారంభించడానికి, అలాగే మా స్కూల్లో కూడా ప్రారంభించడానికి ప్రాధాన్యం ఏంటంటే భవిష్యత్తు తరాలకు ఈ సైన్స్ యొక్క ప్రాధాన్యతను తెలియజేయడము, సైన్స్లో వచ్చే మార్పులన్నింటినీ కూడా భావితరాలకు తెలియజేయడం అనేది, అలాగే విద్యార్థుల్లో నూతనోత్తేజం తీసుకురావడము, వాళ్ళని మార్పులు తీసుకురావడం వచ్చి అవి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి. ఇప్పుడున్నటువంటి అలాగే ప్రపంచం చూసుకుంటే క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో మార్పులు భవిష్యత్తులో ఎలా జరుగుతాయి, ఆ మార్పుల వల్ల భవిష్యత్ తరాలకు ఇబ్బందులని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద విద్యార్థులు ఇప్పటి నుంచే తెలుసుకొని దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే హైడ్రో పవర్ అంటే వాటర్ సప్లైని, భవిష్యత్తులో వచ్చేటువంటి వాటర్ సప్లైలో ఎలక్ట్రికల్ పవర్ కానీ ఈ పవర్ని ద్వారా, హైడ్రో పవర్ ద్వారా ప్రజలకి కరెంట్ ఏ విధంగా అందించాలనేది, ఇలాంటి ఎన్నో మంచి ప్రాజెక్టులు మా మాస్టర్ చేయడం జరిగింది. అలాగే హిమోడయాలజిస్ట్